హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండరీల్ మీడియాస్ కి మా ఫ్యామిలీ మొత్తం స్వాగతం. ఈ రోజు వీకెండ్ స్పెషల్ గా మనం అయితే ఎక్కడికి వెళ్తున్నాం రమేష్? జై బాలయ్య ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ బాంబేలో ఫస్ట్ షో, అది కూడా మేము చాలా తక్కువ రేట్ లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. 150 రూపాయలకే సినిమా అన్నమాట. ముంబైలో ఉన్నందుకు మాకు కలిగిన ఒకే ఒక్క లాభం అడ్వాంటేజ్. పాపం మన మిత్రులందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లు చేరుకున్నారని ఆశిస్తున్నాము. మంచిగా ఎంజాయ్ చేయండి. మాకేమో తప్పదు, మేము ముంబైలోనే, మేము ఎక్కడికి వెళ్ళలేము ఓన్ ప్లేస్ కి, అందుకనే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం. సంక్రాంతి అంటే మెయిన్ గా గుర్తొచ్చేది మనకి సినిమాలే కాబట్టి ఈ రోజైతే సినిమా చూసి తర్వాత ముంబైలో ఇంతవరకు మమ్మల్ని రమేష్ గారు నెలైంది ఫ్రెండ్స్ దాదాపు వచ్చి ఒక్క ప్లేస్ కూడా తీసుకెళ్లలేదు. ఫస్ట్ టైం ఆపద్దం ఇదంతా ఆపద్దం ఫ్రెండ్స్. ఎక్కడ తీసుకెళ్లారు? అరే మన ఇంటి కింద ఉన్న చుట్టుపక్కల ఏరియా మొత్తం చూపించాను. ఇప్పుడు ఇంకా దూరంగా బయటికి ఒప్పుకోవాలి. వాకింగ్ లో తీసుకెళ్ళింది అంటే మనం ఇంతవరకు చూడడం దాన్ని చూపించడం అనేది కొత్తగా చూపించడమే కదండి. అదంతా చూపించేసి ఆ సొంతగా అనేది మీరు ఎప్పుడు దిగారు అనేది నాకు తెలుసు, వాళ్ళకి చెప్పను నేను. సరే, నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, నిన్నైతే దిగి నిజంగానే నడుచుకుంటూ వెళ్ళి గేమ్ చేంజర్ చూసాం. మా ఇంటికి ఆపోజిట్ లోనే సినిమా థియేటర్ ఉంటది, అలా నడుచుకుంటూ వెళ్ళి సినిమా చూసి వచ్చాం, గేమ్ చేంజర్. ఓకే, టైం పాస్ మూవీ. ఈ రోజు మరి బాలయ్య బాబు ఏం చేస్తాడో మాకు తెలీదు. సినిమా చూసిన తర్వాత మీకైతే చెప్తాము. ఈయనైతే హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నమాట. ఇంకా జై బాలయ్య. సంక్రాంతి అంటే సింహం. అండ్ నాకైతే వెంకటేష్ గారు సినిమా చూడాలని చాలా ఇంట్రెస్ట్. 2 రోజులు ఆగాలి. అండ్ ఈ రోజు సినిమా అయిపోయిన తర్వాత ఇంకా మరి ముంబైలో ఏ ప్లేస్ చూపిస్తారో తెలీదు. మాతో పాటు మీరు కూడా వీడియోని కంటిన్యూగా చూడండి. కొత్త ప్లేస్ అయితే మనం అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు. ఓకేనా? కమాన్ సినిమాకి అందరూ. అదిగో స్మైలీ చూడండి, వెనక సీట్ లో మంచిగా ముడుక్కొని కూర్చుంది. చల్లగా పొద్దున్న ఇలా బయలుదేరా అనమాట. పదండి. ఇంకా వచ్చారా? మనమే పొద్దున్నే ముంబైలో ఎవరయ్యా తెలుగు సినిమాకి, అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చేది? వస్తారంటవా ఎవరైనా? మన ముగ్గురమే ఉంటామా స్మైలీ థియేటర్ లో? ఎవరో అయితే బుక్ చేసుకున్నారు, మనం కాకుండా. చూద్దాం థియేటర్ లో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో ఉండరు. పార్కింగ్ ఏరియా అయితే మొత్తం ఖాళీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంది పార్కింగ్. సార్, ఇవన్నీ మనకు అనవసరం. సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం, వచ్చేయండి. ఓకే, వీళ్ళిద్దరైతే ఖాళీగా ఉన్న థియేటర్ కి చాలా హడావిడిగా వెళ్తున్నారు ఫ్రెండ్స్, నన్ను కూడా వదిలేసి. స్మైలీ, ఇంత హడావిడిగా అవసరం అంటావా? ఫీల్ కూడా ఉండాలి. అదే ఆంధ్రాలో అయితే ఇట్లా ఫుల్ జనాలు ఉంటారు, నెట్టుకుంటూ పోయాలి. ఇక్కడ ఫీల్ తెచ్చుకొని మరి బాండి. పొద్దున్నే వీళ్ళు క్యాంటీన్ దగ్గర 8:30కే మా స్మైలీ స్టార్ట్ చేసేసింది. స్మైలీ లేపితే ఆకలి వద్దంట ఆమెకి. ఇది చూడు ఎంత బాగుంది రమేష్, చాలా బాగుంది. థియేటర్ బాగుంది. ఇది ఐనాక్సా? ఓకే, చాలా బాగుంది. సినిమా కూడా ఇలానే బాగుంటే బాగుండు. స్మైలీనేమో ఇక్కడ ఏదో కొనుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంది అప్పుడే క్యాంటీన్లో. పొద్దున్నే వాళ్ళకి గిరాకీ చేయబోతుంది. ఇక్కడైతే డాకు మహారాజ్ స్టార్ట్ అయిపోయింది. థియేటర్లోకి వచ్చేసాము, చూసామన్నమాట. మన రివ్యూ అనేది వీడియో ఎండింగ్లో వస్తుంది. మాకు ఎలా అనిపించింది ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా సినిమా అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆ షాపింగ్ మాల్లోనే టైంపాస్ చేసుకొని లంచ్ టయానికైతే మేము ఫస్ట్ టైం ముంబైలో మెరైన్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాము. ఇది అంతా కూడా సముద్రం అంచున. మనకు వైజాగ్ బీచ్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, లేకపోతే పాండిచ్చేరి బీచ్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సేమ్ అలాంటి వాతావరణమే ఉంటుంది అనమాట. ఒక పక్కంతా రోడ్డు ఉంటుంది, ఒక పక్కంతా బీచ్ ఉంటుంది. కూర్చొని చూడటానికి సన్సెట్ వ్యూ ఫ్రెండ్స్. సన్సెట్ చూడాలంటే చాలా బాగుంటుంది అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. అయితే అక్కడికి వెళ్ళటానికి మనకి సీలింక్ రోడ్ అని కొత్తగా ఈ రోడ్ అనేది మొత్తం హైవే లాగా వేశారనమాట. మొత్తం సౌత్ ముంబైకి వెళ్ళాలంటే ఇంతకు ముందు అయితే మొత్తం ట్రాఫిక్లో నుంచే వెళ్ళాలి అంటే అదొక యుద్ధంలాగే ఉండేదంట. ఇప్పుడైతే ఈ సీలింక్ రోడ్ అనేది వేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా, మేమైతే చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ టోల్ ప్లాజా ఉంది,
ఒక 50 రూపీస్ టోల్ పే చేసామంటే మనకి అప్ అండ్ డౌన్కి ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట. ఇంతకు ముందు అయితే కనుక అసలు ఇలా వెళ్ళాలంటే చాలా అంటే రష్గా వెళ్ళే వాళ్ళంట, మొత్తం ట్రాఫిక్లో నుంచి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ చూస్తున్నారా ఈ కొత్త బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నైట్ టైం వీటన్నిటికి లైటింగ్స్ పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా లైటింగ్స్ అలాంటివి కూడా ఏమీ అరేంజ్ చేయలేదన్నమాట. మనం ముంబై వచ్చి కరెక్ట్గా నెల రోజులకి ఈ వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెల రోజులకి మేము ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూసాము, మెరైన్ డ్రైవ్. మన వీడియోస్లో ఇక ముందు ముంబైలో ఉన్నటువంటి కొత్త ప్లేసెస్ అన్నీ, అంటే మేము చూడని ప్లేసెస్ అన్నీ కూడా మేము చూస్తూ మీకు కూడా అలానే ఎక్స్ప్లోర్ చేయించడానికైతే వీకెండ్స్ ట్రై చేస్తూ ఉంటాను. మేము ఎలాగూ వెళ్తాము, వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ ముంబై దర్శన్ అనేది కూడా మొత్తం చూద్దురు. అండ్ ఇక్కడ చూస్తున్నారా సైడ్కి మొత్తం అక్కడ టవర్స్ అవన్నీ ఉన్నా కూడా మనకి ఎక్కువ కనపడవు అనమాట. ఈ ముంబైలో ఏంటంటే పొల్యూషన్ ఉంటుంది కదా, పొల్యూషన్ ప్లస్ ఫాగ్, ఆ పొగ మంచు అనేది రెండు కంబైండ్ అయ్యి స్మాగ్ లాగా తయారవుతుంది అనమాట. ఇక్కడ దాన్ని స్మాగ్ అంటారు. ఫాగ్ ప్లస్ స్మోక్ కలిసి మనకి ఏమి కనపడదు ఫ్రెండ్స్, కొంచెం దూరంలో ఉన్నాయి ఈ బిల్డింగ్స్. అండ్ ఇలా మాట్లాడుతూనే మనం ఆ బ్రిడ్జ్ అంతా దాటేసి సౌత్ ముంబైకి అయితే చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన దేశ ఆర్థిక రాజధాని ఫ్రెండ్స్. ఇంక ఇక్కడే ఈ సౌత్ ముంబైలోనే మొత్తం జరుగుతూ ఉంటుంది అనమాట. మన దేశాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లే విషయాలన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ టనల్ ఉంది, అంటే సీలింక్ అనమాట, సీలింక్ రోడ్ అంటారు ఈ రోడ్డుని. మనకి సముద్రం అంచునే ఈ టనల్ అనేది చాలా దూరం కూడా వేశారు. అందుకే మనకి ఈ 50 రూపీస్ టోల్ ప్లాజా కూడా పడుతుందన్నమాట. ఇలా వెళ్ళటం వల్ల మనం అసలు ఆ ట్రాఫిక్లోకి వెళ్ళాం, ఆ సౌత్ ముంబై ట్రాఫిక్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఈ వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది ఎప్పుడో జరగాల్సింది, ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా లేటుగానే చేశారని రమేష్ గారు అయితే నాకు చెప్తున్నారు. ఇలా మంచిగా అయితే ఈ టనల్లో నుంచి మనం ఈజీగా మెరైన్ డ్రైవ్కి అయితే చేరుకుంటున్నాం అనమాట. మనకి ఇక్కడికి లోకల్ ట్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మేము ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అస్సలు కార్ తేవద్దు అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లోకల్ ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి, అది కూడా వీకెండ్స్లో కొంచెం ఖాళీగానే ఉంటాయని రమేష్ గారు అంటున్నారు. వీక్ డేస్లో అయితే అసలు వెళ్ళలేం, కానీ వీకెండ్స్లో కొంచెం జర్నీ చేయొచ్చు. ఇలాంటి కొత్త ప్లేసెస్ చూడటానికి కార్లో వెళ్ళటం కంటే మనం లోకల్ ట్రైన్స్లో వెళ్తే మనకి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ కార్ తీసుకెళ్తే ఏంటంటే అక్కడ కార్ పార్కింగ్స్ చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ పెట్టినా కూడా 100-150 గంటకి ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మనం ఇంకా కారు పెట్రోల్ కంటే ఈ కార్ పార్కింగ్కే చాలా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇలా మాట్లాడుతూ మనం మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసి ఆ రోడ్డు దగ్గర నుంచి మేము కాలాగోడ అనే పాయింట్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే రమేష్ గారికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒక హోటల్ చెప్పారంట, అక్కడైతే మీరు లంచ్ చేసుకోండి అని. అందుకని కాలాగోడ అనేది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా అనమాట. ఇక్కడ అంతా కూడా చుట్టూ కూడా అప్పటి ఇంగ్లీష్ కల్చర్ అదంతా కూడా మనకి చూడగలుగుతాము. 1940s, 90s, 1900s అదంతా కూడా మనం 19th సెంచరీ కల్చర్ అంతా కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ కాలాగోడకి ఆపోజిట్లోనే పంజాబ్ గ్రిల్ అని ఉంది. ఆ హోటల్కి అయితే మేము వెళ్ళి లంచ్ చేయాలని చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా చూడండి, అంత పాత బిల్డింగ్స్. ఇప్పుడు మనకి పాండిచ్చేరి వీడియోస్ నేను మీకు చాలా చూపించాను కదా, పాండిచ్చేరిలో అంతా కూడా ఫ్రెంచ్ కల్చర్ అదంతా కూడా ఉంటుంది కదా బీచ్ ఒడ్డుకి. ఇక్కడ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ కల్చర్ అదంతా కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ కాలాగోడకి కరెక్ట్గా ఆపోజిట్లోనే పంజాబ్ గ్రిల్ ఉంది. ఇంకా డిఫరెంట్ హోటల్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ రోజైతే ఫస్ట్ టైం మేము ఈ పంజాబ్ గ్రిల్కి అయితే వెళ్ళి మా లంచ్ అయితే చేయడానికి వెళ్తున్నాం అనమాట. బాగానే ఉంది అంత నార్త్ ఇండియన్ ఫుడ్. మేము ఇక్కడ బిర్యానీస్ అవి కూడా ఉంటాయంట, కానీ మరి పంజాబ్ గ్రిల్కి వచ్చి మనం నాన్స్, ఈ బటర్ రోటీస్, ఇవన్నీ కుల్చాస్ ట్రై చేయకపోతే ఎలా. ఇక్కడైతే మేము ఒకటి కుల్చా, ఏంటంటే ఈ బటర్ కుల్చా అనేది చాలా ఫేమస్ అంట. అందుకని స్మైల్ ఏం చేసిందంటే ఫస్ట్ అయితే ఇది ఒకటి ఇచ్చింది. ఆల్మోస్ట్ లైక్ పిజ్జా లాగా వీళ్ళు ఈ కుల్చాని రెడీ చేశారనమాట. మధ్యలో స్టఫ్ చేశారు మనకి చికెన్ని. బాగుంది. ఇదైతే ఒకటి చెప్పుకున్నాము. తలా ఒక పీస్ అయితే ట్రై చేసామన్నమాట. అండ్ ఒకటి వాళ్ళ గ్రిల్ చికెన్ రెసిపీ అనేది కూడా అది గ్రేవీ కర్రీ లాగా చెప్పుకున్నాము. అండ్ బటర్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని ఈరోజు లంచ్కి అయితే మొత్తం కూడా పంజాబీ స్టైల్లోనే మా లంచ్ అయితే తిన్నాము. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే కిల్లీ షార్ట్స్ అని ఇస్తారు లాస్ట్లో మనకు కాంప్లిమెంటరీగా. ఇక్కడ స్మైలీ ట్రై చేస్తాం చూడండి, పాన్ షార్ట్స్. బాగానే ఉంది కదా, షార్ట్ లాగా తాగేసేయాల. ఎట్లుంది? పని లేకుండా ఈజీగా పాన్ కదా.
పళ్ళు నవ్వి లేకుండా పాన్ షార్ట్స్ అని ఇలా కొత్తగా కనిపెట్టారు. అలా పంజాబ్ గ్రిల్లో తినేసి మా లంచ్ అయితే ఇంకా మేము 4 o'clock అలా మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడే కాలాగూడ పక్కనే, అక్కడి నుంచి మనకి ఇండియా గేట్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే షాపింగ్ ఏరియాస్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈరోజు మనం ఏది అది ఎక్స్ప్లోర్ చేయట్లేం ఫ్రెండ్స్. ఓన్లీ మెరైన్ డ్రైవ్ సన్సెట్ వ్యూ పాయింట్నే మనం ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అన్నీ ఒకే రోజు అంత హడావిడిగా చూడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం ఇక ముందు ఉండేది ముంబైలోనే. ఈ రోజైతే ఈ సన్సెట్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ప్రశాంతంగా, హడావిడి లేకుండా అని ఇక్కడికైతే వచ్చేసాము. 4:30కి అయితే సూర్యుడు ఇలా ఉన్నాడు అనమాట. ఈవినింగ్ 6:30 వరకు మనం ఇక్కడ ఉందామని డిసైడ్ అయ్యామన్నమాట. ఉండి ఆ సన్సెట్ని పూర్తిగా ఎంజాయ్ చేసి తర్వాతనే ఇంటికి వెళ్ళాలని అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా మొత్తం కూడా మనకు వైజాగ్ బీచ్, పాండిచ్చేరి బీచ్ చూసిన వాళ్ళకైతే సేమ్ అలానే అనిపిస్తుంది. ఇలానే కదా ఉంది అక్కడ కూడా అని. బాగుంది వ్యూ అయితే, చాలా చాలా బాగుంది. ఈ సన్సెట్ని ఇలా చూడటం ఇంకా ఇంకా బాగుంది. మనం కేరళ వెళ్ళినప్పుడు చూసాము సన్సెట్, కన్యాకుమారి వెళ్ళినప్పుడు చూసాము సన్ రైజ్ వ్యూ పాయింట్స్, రకరకాల ప్లేసెస్లో సన్ను చూస్తూనే ఉన్నాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మెరైన్ డ్రైవ్లో సన్సెట్ వ్యూ అనేది మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనమాట. మన వీడియోస్లో కాశ్మీర్ టు కన్యాకుమారి వీడియోస్ అన్నీ కూడా ట్రావెల్ వీడియోస్లో పోస్ట్ చేశాను. తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ట్రెండీ నీలిమా ట్రావెల్ వీడియోస్ అని టైప్ చేస్తే వచ్చేస్తాయి. రకరకాల ప్లేసెస్లో మనము ఎలా ఎంజాయ్ చేసామనే వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఈ మెరైన్ డ్రైవ్ని ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు కూర్చున్నాం అనమాట. ఒక 2 hours అయితే మంచిగా కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందంట. రమేష్ గారు వాళ్ళ బాస్ అయితే ఎన్నిసార్లు చెప్పారోనంట, నువ్వు వెళ్ళినప్పుడు ఇక్కడ 3 ప్లేసెస్లో కంపల్సరీ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఐస్ క్రీమ్ తినాలి, లంచ్ చేయాలని ఒక 3 ప్లేసెస్ చెప్పారంట. ఈరోజైతే మేము ఐస్ క్రీమ్ ఒక్కటి వాటిల్లో ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మళ్ళీ వస్తూనే ఉంటాం కదా డిఫరెంట్ టైమ్స్లో, అప్పుడు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టుగా. అండ్ ఇక్కడైతే ఇంకా నేను స్మైల్ అటు పక్కన ఉన్నాయి ఏవి కనపడట్లేవు, మొత్తం స్మాగే ఉంది అని ఆ ముచ్చటంతా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా కూర్చున్నాం అనమాట. కొద్దిసేపు నిలబడ్డాము. మాకు కూర్చోటానికి ప్లేస్ దొరకగానే ఇలా కూర్చొని మంచిగా ముగ్గురం కలిసి అలా కాళ్ళు ఊపుకుంటూ వీడియోలు అవి షూట్ చేసుకుంటూ ఉన్నాము. ఆ కింద స్టోన్స్ అవన్నీ చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇటు రాకుండా అలా స్టోన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. బాగుంది, నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. నేను ముంబై అంటే ఎక్కడ చూసినా మురికిగా ఉంది, ఇక్కడ ఈ బీచ్ దగ్గర కూడా అలానే ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ అంతా కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని ఊడుస్తూ శుభ్రంగానే ఉంచుతున్నారనమాట. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా కొద్దిగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే అనిపించింది నాకు. రావచ్చు ఎప్పుడైనా అలా సరదాగా కూడా మనం ఈవినింగ్స్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు అని. అండ్ నైట్ లైఫ్ ఇంకా బాగుంటుందంట. మేము నైట్ అయితే ఉండలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ రమేష్ గారు మండే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని మేమైతే ఇంకొంచెం ఎర్లీగానే రిటర్న్ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఆ సన్సెట్ అవుతూ ఉంది 4:35 ఇలా. ఇంకా ఆ డిఫరెంట్ టైమింగ్లో ఆ సూర్యుడి కిరణాలు అలా వాటర్ మీద పడి ఆ రంగు చూస్తున్నారా ఫ్రెండ్స్. ఆ వాటర్లో ఆహా, అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి వ్యూస్ కోసం మనం వెళ్తూ ఉంటాం కదా ఎక్కడెక్కడికో. మేమైతే ఇదే ప్లేస్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇలా ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ముంబై వచ్చినప్పుడు కంపల్సరిగా విజిట్ చేయవలసిన ప్లేసెస్లో ఈ మెరైన్ డ్రైవ్ అనేది ఒకటనమాట. ఈ మెరైన్ డ్రైవ్ ఈ ఏరియాకి వస్తేనే మీరు ఇంకా ఇండియా గేట్కి అన్నీ కూడా వాకబుల్లోనే, అంటే కొంచెం నడిచే ఒప్పుకుంటే అన్నీ కూడా నడిచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనమైతే ఈరోజు అటు వెళ్ళలేదులేండి. ఊరికే మేము కార్లో మాత్రం మొత్తం ఒక రౌండ్ వేసాం ఫ్రెండ్స్. మేము లంచ్ చేయగానే ఒక గంట సేపు ఏం చేసామంటే కార్లోనే మొత్తం ఒక రమేష్ గారు అయితే ఆ రౌండ్ అంతా తిప్పారనమాట అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా మేము అలా నడుచుకుంటూ ఈ కేర్ రుస్తుమండ్కో అనే ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. ఇది రమేష్ గారి వాళ్ళ బాస్ వాళ్ళ చిన్నతనం నుంచి కూడా ఉందంట ఫ్రెండ్స్. వాళ్ళ నాన్న చిన్నప్పుడు కూడా తీసుకెళ్ళి తినిపించేవాళ్ళంట. ఇది చాలా ఫేమస్ అంట. అసలు ఏంటని వచ్చి చూస్తే బీచ్కి పక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇది కేర్ రుస్తుమండ్కో అని. అందరూ కూడా ఇది లోకల్ ట్రైన్కి వచ్చి వెళ్ళే దారే అనమాట. ఇంకా గుంపుగా కనపడుతూనే ఉంటారు మనకు. అక్కడ కనపడగానే అర్థమైపోతుంది అది ఐస్ క్రీమ్ షాప్ అని. చూస్తున్నారా రోడ్డు పక్కనే ఇలా అందరూ కూడా
అసలు ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్టాల్లో యూట్యూబ్లో ఫేమస్ అయిపోయి వచ్చి తినడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా అంతే ఫ్రెండ్స్. 80 రూపీస్ 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇలా ఒక చిన్న కేక్ లాగా కట్ చేస్తారు ఐస్ క్రీమ్ని. దానికి అటు ఇటు వేఫెల్, మనము బిస్కెట్స్ వేఫెల్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ టైపు వాటిని ఇస్తారనమాట. ఆ వేఫర్ని అవి పెట్టుకొని అటు ఇటు తినాలి. కాకపోతే నాకు అది కంఫర్ట్ అనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఏమో కరిగిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా తినగలిగిన వాళ్ళైతేనే కొనుక్కోవాలి. ఇది స్లోగా తింటామనే వాళ్ళకైతే ఈ ఐస్ క్రీమ్ కరిగిపోయి అంతా కూడా తినలేమన్నమాట. తినేది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. టేస్ట్ ఓకే, టేస్ట్ బాగుంది, కానీ పట్టుకొని తినే పద్ధతి నాకు అది నచ్చలేదన్నమాట. ఫస్ట్ అదేదో కేక్ కాదు కదా, మనం తింటూ ఉంటే కరుగుతూ ఉంటుంది కదా ఐస్ క్రీమ్, అంత ఫాస్ట్గా తినగలగాలి. సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళైతే అసలు తినలేరనమాట. మా స్మైల్ కొంచెం ఇబ్బందే పడింది. అండ్ చూస్తున్నారు కదా, స్మైలీ ముఖం కూడా మాడిపోయిందనమాట. ఇది ఎలా తినాలి ఏంటిది, ఒక ప్లేట్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఒక చిన్న ప్లేట్ అని ఇస్తే బాగుండు అనిపించింది నాకు. అక్కడ అదంతా చూసిన తర్వాత జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఈ పిజ్జా బై ద బే అనే దగ్గర నుంచి బీచ్ ఒడ్డుకే ఉంటుంది. ఆ లైన్లోనే మనకి ఈ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. కొంచెం ముందుకెళ్ళగానే ఈ పిజ్జా బై ద బే అనేది కూడా కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయమన్నారంట. ఇది మార్నింగ్ 7 to 11 AM బ్రేక్ఫాస్ట్ ఉంటుందంట, బఫే బ్రేక్ఫాస్ట్. అది కంపల్సరీ వాళ్ళ బాస్ చెప్పారంట కంపల్సరీ తినమని. బట్ ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తిందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ బై ద బే డైలీ 7 AM to 11 AM ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంట. 399 రూపీస్కి అన్ని రకాల పిజ్జాస్ అవన్నీ కూడా మనము తినొచ్చు అంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చాలా చెప్తున్నారు రమేష్ గారు. అండ్ ఇంకా అదంతా మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి దాదాపు 6 o'clock అలా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా సూర్యుడు దాదాపు కిందకు వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి నేను చిన్న క్లిప్ తీస్తుంటే వీళ్ళిద్దరు చూడండి, నేను కెమెరాని ఎలా తిప్పుతే అలా వంగుతున్నారు. ఇంత మంచిగా సహకరిస్తారంటే, నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళిద్దరు మంచి కోఆపరేటివ్ పర్సన్స్. వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒకటి చెప్పాలంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, జనాలు కూడా ఎక్కువైపోయారు. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా వస్తున్నారు. చాలామంది ఓన్ వెహికల్స్లో వస్తున్నారు. ఇంకెక్కువ మంది మాత్రం లోకల్ ట్రైన్స్, క్యాబ్స్ ఇలా కూడా వస్తున్నారనమాట. ఎవరి కంఫర్ట్ ఎవరి ఇష్టాన్ని బట్టి. అండ్ ట్రాఫిక్ మరీ ఓవర్గా కూడా వెళ్ళలేనంత, కారు వెళ్ళలేనంత ట్రాఫిక్ అయితే లేదు ఫ్రెండ్స్. అలా మూవ్ అవుతూనే ఉంది, ఈజీగానే వెళ్ళగలము. చాలామంది ఇక్కడే కూడా బైక్స్ కార్లు అవి పార్క్ చేసుకుంటూ ఉన్నారు. మేమైతే ఒక సందులో పార్క్ చేసామన్నమాట. ఎక్కడ పెట్టినా కూడా మనకి కార్కి గంటకి 100, 150 అలా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇంకా నేను రమేష్ గారు అయితే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఇటు సౌత్ ముంబై వచ్చినా కూడా లోకల్ ట్రైన్ వద్దాం, లేదంటే క్యాబ్లో వద్దామని డిసైడ్ అయ్యాము. అదే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ కారుకి మనము పెట్టే ఈ 100 రూపీస్ గంటకి కంటే అలా క్యాబ్కి వచ్చినా మనకి ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడం కోసమే ఈరోజు మేము కార్ అనేది తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేము 6:30కి అలా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మనము ఆ టనల్లోకి వెళ్తున్నాము. ఈ కొత్తగా వేసినటువంటి ఈ టనల్ అనేది చాలా బాగుంది. తప్పకుండా సౌత్ ముంబై వచ్చినప్పుడు, ఇటు ముంబై మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు ఈ టనల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ కొత్త బ్రిడ్జ్ అదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంది. ఆ బీచ్ సముద్రం ఒడ్డున అలా వస్తూ ఉంటే కూడా చాలా మంచిగా అనిపించింది ఆ వ్యూ అంతా కూడా. ఈ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సన్సెట్ని. ఇంత ప్రశాంతంగా అలసిపోకుండా మంచిగా మేము క్వాలిటీ టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ మనమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం. అసలు మీకు ఇంతవరకు మేము డాకు మహారాజు రివ్యూ చెప్పలేదు కదా, ఇంటికి వెళ్ళాక చెప్తాం పదండి. మరి మీరు మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తారా? వచ్చేసేయండి ఫ్రెండ్స్, మీరు డాకు మహారాజు రివ్యూ అయితే చూసేసేయండి. ఇంటికైతే వచ్చేసాం. మొత్తానికి మనకైతే ఈరోజు ముంబైలో ఒక కొత్త ప్లేస్ అయితే చూపించారనమాట. ఏంటి స్మైల్ అది? మెరైన్ డ్రైవ్. మెరైన్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసి సన్సెట్ యాడ్ చేసుకోవాలి, విత్ సన్సెట్ అన్నమాట. అండ్ సినిమా గురించి మరి మీ మాటల్లో చెప్పలేదు మన ఆడియన్స్ కి. సినిమా మాటల్లో సినిమా గురించి చెప్పాలి అంటే బాలయ్య 2 రోజుల కంటే ముందే భోగి మంట వేసేసాడు. గేమ్ చేంజర్ కంటే బాగుంది నా అభిప్రాయం అయితే. అది సినిమా బాగుంది, డిసెంట్. వీళ్ళు బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా వీళ్ళైతే చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. నాకైతే ఓకే ఓకే సినిమా ఓకే. సంక్రాంతికి బాలయ్య పర్ఫెక్ట్. ఓకే సరేనా, మరి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సరికొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీరందరూ అయితే సంక్రాంతి చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్.